ఒడిశాలో అవినీతి ఇంజనీర్ విజిలెన్స్ శాఖకు చిక్కడం సంచలనం రేపింది. సారంగి ఇంట్లో 2 కోట్ల నగదు దొరికింది. అయితే విజిలెన్స్ అధికారులను చూసి కిటికీ నుంచి డబ్బును బయటకు విసిరేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ డబ్బు కూడా సీజ్ చేశారు. ఒడిశాలో ఒక ఉన్నతాధికారి ఇంట్లో విజిలెన్స్ జరిపిన సోదాల్లో కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. రూరల్ వర్క్స్ విభాగంలో చీఫ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న బైకుంత నాథ్ సారంగి కోట్ల రూపాయల ఆస్తులు వెనకేశాడు. ఆయన ఇంట్లో సోదాల్లో ఇప్పటికీ 2 కోట్ల 10 లక్షలు సీజ్ చేశారు. పూరి భువనేశ్వర్ సహా మొత్తం 7 చోట్ల సోదాలు చేశారు. 26 మంది పోలీసులు అధికారులు ఈ విజిలెన్స్ దాడుల్లో పాల్గొన్నారు. ఒడిశా రూరల్ వర్క్స్ డివిజన్ లో బైకుంత నాథ్ సారంగి చీఫ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు. భువనేశ్వర్లోనే అతని ఫ్లాట్ నుంచి 1 కోటి క్యాష్ సీజ్ చేశారు. అంగుల్లోని మరో ఇంటి నుండి దాదాపు 1,10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంగుల్లో 4 చోట్ల ఇళ్లలో సోదాలు చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలుసుకుని ఇంటి కిటికీలో నుంచి 500 నోట్ల కట్టలను విసిరేసే ప్రయత్నం చేశాడు బైకుంత నాథ్ సారంగి. 7 చోట్ల విజిలెన్స్ సోదాల్లో భారీగా డబ్బు, అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. నగదు లెక్క పెట్టేందుకు మెషిన్లు తెప్పించి కౌంటింగ్ చేశారు. అక్రమార్జనకు అలవాటు పడి ఆయన అవినీతికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. సారంగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఆయనతో సంబంధాలు కలిగిన రాజకీయ నేతలపై కూడా విజిలెన్స్ శాఖ దృష్టి పెట్టింది.